ఓం శాంతి. ఈరోజు మనం పంచస్వరూపాల అభ్యాసాన్ని చేద్దాం. పంచస్వరూపాలు అనగా 5 స్వరూపాలు. ఈ 5 స్వరూపాలు దేవీ దేవతా ధర్మానికి చెందిన ఆత్మలకు మాత్రమే ఉంటాయి. ఈ ఆత్మలు 5000 సంవత్సరాల సృష్టి చక్రములో 84 జన్మలు తీసుకుంటూ ఈ 5 రూపాలని అనుభవం చేసుకుంటాయి. ఆ 5 రూపాలు ఏంటి? 1 అనాది స్వరూపం, 2 ఆది స్వరూపం, 3 పూజ్య దేవతా స్వరూపం, 4 సంగమయుగ బ్రాహ్మణ స్వరూపం, 5 డబల్ లైట్ ఫరిష్తా స్వరూపము. ఇప్పుడు అందరూ తిన్నగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలి. 2 పాదాలు కూడా భూమికి తగలాలి. వెన్నుపూస నిటారుగా ఉండాలి. 2 చేతులని ఒళ్ళో పెట్టుకోండి. 5 సార్లు గాలి గట్టిగా పీలుస్తూ వదలండి. మీకు ఏ మాటలైతే వినబడతాయో ఆ మాటలు వింటూ బుద్ధి రూపీ నేత్రము ద్వారా వాటిని చూస్తూ ఉండాలి. దీన్నే విజువలైజేషన్ అంటారు, దర్శించడం అన్నమాట. ఏదైతే మీకు వినబడుతూ ఉంటుందో దాన్ని మీరు బుద్ధి ద్వారా చూడాలి. అలా చూసినప్పుడే అనుభవం అనేది అవుతుంది. మరి ప్రతి ఒక్క మాటను శ్రద్ధగా వినండి. విన్నదానిని బుద్ధి ద్వారా చూడండి. ప్రారంభిద్దామా? మొదటి రూపం అనాది స్వరూపం. నేను ఆత్మను ఇప్పుడు పరంధామములో ఉన్నాను. పరంధామములో ఆత్మలు ఉన్నప్పుడు అవి అనాది స్వరూపములో ఉంటాయి. అనాది స్వరూపము అంటే ఒరిజినల్ స్వరూపము. ఎలాగా? నిరాకార జ్యోతిర్బిందు స్వరూపములో ఉండటం. నేనాత్మను పరంధామములో ఉన్నాను. నా నలువైపులా ఎరుపు పసుపు కలిసిన బంగారు వర్ణము వ్యాపించి ఉన్నది. నేను పరంధామములో ముక్తావస్థలో ఉన్నాను. 100% పవిత్రంగా సంపూర్ణ శాంతిని అనుభవిస్తూ ఉన్నాను. అనుభవం చేసుకోండి. పరంధామములో
బంగారు వర్ణము చుట్టూ ఉండగా ఆత్మలమైన మనము నిరాకార జ్యోతిర్బిందు స్వరూపములో ముక్తావస్థలో ఆకాశములో నక్షత్రాల్లా మినుకు మినుకుమంటూ పరంధామములో ఉన్నాము. రెండవ స్వరూపము ఆది స్వరూపము. ఇది సత్య త్రేతాయుగాల్లో ఉంటుంది. ఆది స్వరూపము అంటే దేవతా స్వరూపము. ఈ సృష్టిపైకి మొట్టమొదట వచ్చినటువంటి వారు ఎవరు అంటే దేవతలు. 3 కోట్ల మంది సత్యయుగములో. తరువాత త్రేతాయుగములో 30 కోట్ల మంది వస్తారు. వాళ్ళు క్షత్రియులని పిలువబడతారు. సత్యయుగములో సూర్యవంశములో ఆది సనాతన దేవీ దేవతా ధర్మములో దేవతా కులములో ఆత్మనైన నేను దేవతగా జన్మించాను. బంగారు రంగులో ఉన్నటువంటి శరీరము, పట్టు పీతాంబరాలు, డబల్ కిరీటము, సతోప్రధాన ప్రకృతిలో నా శరీరము సతోప్రధానము, ఆత్మనైన నేను కూడా సతోప్రధానంగా ఉన్నాను. నూటికి 100% పవిత్రంగా ఉన్నాను. సంపూర్ణ సుఖము శాంతిని అనుభవం చేసుకుంటున్నాను. ఈ విధముగా సత్యయుగములో 8 జన్మలు, త్రేతాయుగములో 12 జన్మలు తీసుకున్నాను. త్రేతాయుగములో చంద్రవంశములో దేవీ దేవతా ధర్మములో క్షత్రియ కులములో 12 జన్మలు తీసుకున్నాను. మూడవ స్వరూపము పూజ్య దేవతా స్వరూపము. ఇది ద్వాపర కలియుగాల్లో ఉంటుంది. దీనిని భక్తి మార్గము అంటారు. సత్య త్రేతాయుగములలో చైతన్య దేవతలుగా ఉన్న నేను ద్వాపర యుగములో ప్రవేశించి దైవత్వాన్ని కోల్పోయి సామాన్య మానవునిగా జన్మించాను. ద్వాపర యుగములో భక్తి మార్గం ప్రారంభించబడింది. ద్వాపర యుగములో భక్తులు నా యొక్క జడ రూపాలను
మందిరాలలో ప్రతిష్ఠించి భక్తి చేయటం మొదలుపెట్టారు. నా ముందు ఎంతో పెద్ద క్యూ లైన్ ఉంది. నా యొక్క దర్శనము కోసం భక్తులు తహతహలాడుతున్నారు. నేను నా ముందుకు వచ్చినటువంటి భక్తులందరి యొక్క మనోకామనలను పూర్తి చేయుచున్నాను. నాలుగవ స్వరూపము సంగమయుగ శ్రేష్ఠ బ్రాహ్మణ స్వరూపము. కలియుగము చివరిలో పరమాత్మ ఈ భూమిపై అవతరించి బ్రహ్మ శరీరము ద్వారా సత్య గీతాజ్ఞానమును బోధించుచున్నారు. సత్యమైనటువంటి గీతా జ్ఞానమును బ్రహ్మ ముఖము ద్వారా విని నేను బ్రాహ్మణునిగా అయ్యాను. ఇది నా యొక్క అంతిమ జన్మ. కల్పము మొత్తములో ఈ సమయము చాలా విలువైన సమయము. దీనిని కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగము అంటారు. ఇక్కడ ఆత్మ పరమాత్మల యొక్క మహామిలనము జరుగుతుంది. ద్వాపర యుగము నుండి నేను చేసినటువంటి భక్తికి ఫలముగా పరమాత్మ జ్ఞానము ఇప్పుడు లభించింది. ఇప్పుడు నా జీవితం పరమాత్మకు అంకితం చేశాను. పరమాత్మ చెప్పిన విధంగా అనగా శ్రీమతానుసారంగా నా జీవితము ఉన్నది. నేను ద్వాపరయుగము నుంచి వికారాలకు వశమై చేసినటువంటి పాపకర్మలన్నింటినీ ఈశ్వరీయ జ్ఞాన యోగముల ద్వారా ప్రక్షాళన చేసుకుంటున్నాను. నాలో దైవత్వాన్ని నింపుకుంటున్నాను. నేను ఆది స్వరూపములో ఎలా ఉండేవాడనో ఇప్పుడు అలా తయారు కావటానికి పురుషార్థం చేస్తున్నాను. నేను పరమాత్మ యొక్క ఛత్ర ఛాయలో ఉన్నాను. మాయతో యుద్ధం చేస్తున్నాను. నా యొక్క స్వభావ సంస్కారాలని పరివర్తన చేసుకుంటున్నాను. నాకు పరమాత్మ తోడుగా నీడగా ఉన్నారు. ప్రతి కర్మలోనూ అనగా నడుస్తూ తిరుగుతూ ఏ కర్మ చేసినా నేను పరమాత్మని తోడుగా చేసుకొని
చేస్తున్నాను. అంటే నేను శివశక్తి కంబైన్డ్ రూపముగా ఉన్నాను. నేను ఎంత భాగ్యశాలి ఆత్మను. భగవంతుడే నాకు తండ్రిగా, శిక్షకుడిగా, సద్గురువుగా లభించారు. ఈ నా జన్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వజ్రతుల్య సమానమైన జన్మ. ఐదవ స్వరూపం డబల్ లైట్ ఫరిస్తా స్వరూపం. నేను ఇప్పుడు ఫరిస్తాగా అయ్యాను. ఫరిస్తా అనగా ఏ ఒక్క బంధన లేనటువంటి జీవితము. ఈ దేహము, దేహ సంబంధాలు, వస్తువులు, వ్యక్తులు, వైభవాలు ఏవీ నన్ను ఆకర్షించటం లేదు. నేను వీటన్నింటికి అతీతంగా ఆత్మాభిమాన స్థితిలో ఉన్నాను. నేను ఈ ప్రవృత్తి మార్గములో ఉంటూ దేని చేత బంధింపబడకుండా సర్వ సంబంధాలను ఆ పరమాత్మతో జోడించుకున్నాను. తేలికగా ప్రకాశవంతంగా ఉన్నాను. పరమాత్మ నుండి సర్వగుణాలు,